జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇలా పెరిగిపోతే ఆదాయాలు, మీ టైంలో ఇలా తగ్గిపోతున్నాయి. ఏంటి మీ గొప్పతనం నాకు అర్థం కాల. ఊరికినే మీరు పిఆర్ మెయింటైన్ చేయటం, బిల్డప్లు ఇచ్చుకోవటం. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఫ్రంట్ పేజీలో బిల్డప్ ఇచ్చే కథనాలు, TV5, ABN, ఈటీవీ అద్భుతం, అమోఘం. లెక్కలు చూస్తే ఏమి లేదు. ఈ పేపర్లో చూసి బిల్డప్ ఇచ్చుకోవడం తప్ప సంవత్సర కాలంలో తిరోగమనం పాలైనటువంటిది ఇది దుర్మార్గమైంది. దీనికి కారణం ఏంటి? ఒకటి సింపుల్. నీ దృష్టి అంతా ఏంటి? రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మటి ఉండేవాళ్ళని లోపలేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపలేయాలి, అణిచేయాలి. అణిచేస్తే మళ్ళీ మా అబ్బాయికి అడ్డం లేకుండా పార్టీ పోద్ది. అణిచేస్తే ఏం పోదు. అణిచేస్తే మళ్ళా పెరుగుతుంది, తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది. మళ్ళా మిమ్మల్ని ఓడించే శక్తి మాకు ప్రజలకు ఇస్తారు. మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాల వల్ల ఇవాళ ఇండస్ట్రీస్లు రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి, కొత్తగా ఇండస్ట్రీలు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి పరిస్థితి కానీ, ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పాటు పరిపాలన చేసినటువంటి కూటమి నెట్టేసింది. ఇవన్నీ కూడా లెక్కలతో సహా చెబుతున్నటువంటి అంశాలు తప్ప మేమేదో చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో చెబుతున్నామని అనుకోవద్దని విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి సందర్భంగా నేను చెప్పదలుచుకుని. పోతే సంక్షేమం ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు? సూపర్ 6. ఏమైంది సూపర్ 6? ఒకటి నావల్ చేసావా? అదేమిటి గ్యాస్ ఇచ్చాను అంటున్నాడు. అంతా గ్యాసే. అది గ్యాస్ ఇచ్చింది కాదు, పెట్టింది కాదు. నేను ఒక్క చిన్న ఇంకా చెప్తా, పెద్దగా ఏం అవసరంలా. ఇది కాదని చెప్పమనండి కూటమిలో ఉన్నవారు ఎవరినైనా సరే. సూపర్ 6ను అమలు చేయటానికి అని చెప్పాడు కదా. సూపర్ 6లో అది ఇది అది అని చాలా, గ్యాస్ అన్నాడు, నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాడు, చాలా చెప్పాడు సూపర్ 6 అని. దానిలో మొత్తం సూపర్ 6కి ఏడాదికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 79,867 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక సంవత్సరంలో. సూపర్ 6 అనే దాన్ని పరిపూర్ణంగా అమలు చేయాలి అంటే గతంలో ఎంత కేటాయించారో తెలుసా అండి? ఎంత మోసం చంద్రబాబు నాయుడు గారు. మోసానికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఎంత కేటాయించాడో తెలుసా? 79,867 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టవలసినటువంటి ప్రభుత్వం 7,282 కోట్లు కేటాయించారు. అక్కడ ఒక మోసం. సరే కేటాయిస్తే కేటాయించారు పో. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఇది ఒక చాలా చిత్రం. 865 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటది 865 కోట్లు? గ్యాస్. ఒక సిలిండర్ ఇచ్చి గ్యాస్ పెట్టారు. ఏంటిది? ఇవ్వండి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులారా. సూపర్ 6కి మీరు 79,867 కోట్లు ఖర్చు పెట్టవలసిన మీరు 7,282 కోట్లు కేటాయించి 865 కోట్లు ఖర్చు పెట్టి నన్ను చూడు, నా అన్నం చూడు, నా కూటమి చూడు, నా సూపర్ 6 చూడు, నా పవర్ చూడు, నా వాగ్దానం చూడు అని చెబుతుంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? అసలు మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొచ్చామని బావురమని ఏడవలసిందే కదా తెలుగు రాష్ట్ర ప్రజానీకమని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని నాకు అర్థం కాల. అదేదో 4,000 ఇచ్చాం అన్నారు. పోనీ అదేదో 4,000 ఇచ్చారు అనుకుందాం కాసేపు. దానిలో మళ్ళీ 3 లక్షల మందిని కోత పెట్టావే. 3 లక్షల మంది తీసేసావు, మళ్ళీ ఇంకా తీయాలనుకుంటున్నావు. ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మీరు చేశారని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు అన్నావు, ఏమైంది? బస్సు తుస్సయింది. తల్లికి 100, ఇదిగో అప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా. మొన్న ఏమంటున్నాడు? ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తా అంట. ఇచ్చాడు ఒకసారి ఇన్స్టాల్మెంట్స్గా, గుర్తుందిగా మీకు? ఏది? రైతు భరోసా కాదు, రైతు రుణమాఫీ. ముందేమో సుప్తాగా ఇచ్చేస్తా అన్నాడు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు, తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు. 3 బంగారాలు పెట్టాడు మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అసలు నాకు తెలియకొడతానండి చంద్రబాబు నాయుడు గారు,
మీకు పరిపాలన చెయ్యాలని ఉందా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని భయం ఉందా? ఆ భయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసేస్తే జైల్లో ఉండిపోతే భయపడిపోతారనేటువంటి ఒక ఆలోచన తప్ప, ఈ రెడ్ బుక్ తప్ప అసలు పరిపాలన చేయాలి, ప్రజల్ని మెప్పించాలి, మెప్పించడం ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాలనేటువంటి కోరికే లేనటువంటి ఒక వ్యర్థమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఈ పరిణామం వల్ల రాష్ట్రం వెనక్కిపోతుందని మనం చేస్తున్నాం. నేను ఇందాక చెప్పిన లెక్కలన్నీ కూడా నేను సృష్టించినవి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినవి కాదు. ప్రజలకు కొనుగోలు శక్తి పోయింది. జిఎస్టీ లేదు ఈ సంవత్సరం, గత సంవత్సరం కన్నా తక్కువ వచ్చింది. ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నా. కొనుగోలు శక్తి లేదు ప్రజలకి. ఇలాంటి పరిపాలన మీరు చేస్తూ మీలో మీరు కబుర్లు చెప్పుకుంటూ బ్రహ్మాండంగా కోతలు కోసుకుంటూ అద్భుతమైన పరిపాలన ఉందని మీరు అనుకుంటే అది మిమ్మల్ని మీరు దగా చేసుకునేటువంటి కార్యక్రమం అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే కాలంలో అయినా ఇంకా 4 సంవత్సరాలు మీకు అధికారం ఉంది. ఎవరు వద్దన్నా కాదన్నా ఆ చివరి సంవత్సరం తీసేయండి. ఏదో ఉపద్రవం వస్తేనో లేదా జమిలి ఎన్నిక వస్తేనో తప్ప ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా మీకు పరిపాలన చేసే అవకాశం భగవంతుడు ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, తెలిసో తెలియకో ఇచ్చారు. ఇవాళ వాళ్ళు తల్ల పట్టుకున్నా మీరు దిగరు, అది వేరే అంశం. అయితే ఇప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుని చేయండి అయ్యా. మమ్మల్ని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలి. మీ వల్ల ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా ఇబ్బంది పెట్టడం? ఆయన హెలికాప్టర్ తీసుకొచ్చిన వాళ్ళని 4 సార్లు పిలవాలి. ఈ కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేద్దాం, ఇచ్చిన హామీలు అమలు చేద్దాం అనేటువంటి ఆలోచనే లేనటువంటి, క్రియాశీలత లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దిగజారిపోవటం చాలా దురదృష్టకరం. మీ అబ్బాయి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టేసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలను గమనించి సరే ఇక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇంక దీనికే దిక్కు లేకపోతే తల్లికి ఉందో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 లేకపోతే ఇంకా నిరుద్యోగ భృతికి ఎక్కడ ఉంది? బూడిద. ఇంకా బూడిద. ఆదాయాలు లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అని మళ్ళా వాగ్దానం చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు నేను తెలియకొడతాను, అసలు మీరు వాగ్దానాలన్నీ రాత్రి పడుకునే ముందు బాగా నిద్రపట్టిద్దారు అన్నారు కదా. ఒకసారి ఏమి ఇచ్చామో ఏం చేసామో ఒకసారి మననం చేసుకుంటే నిద్ర పట్టదు, ఏం లేదు. ఇంకా శ్రీమద్ రమారమణ గోవిందే మీ కల వస్తుంది. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చకపోతే మీకు ఏమి జరుగుతుందో తెలియగల వాళ్ళు మీకు గుర్తొస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సక్రమైన పరిపాలన చేయండి, కక్ష సాధింపులకు పోకండి. మీ కక్ష సాధింపులకు భయపడేవాడెవ్వడు ఇక్కడ లేడు. మీరు జైల్లో పెడితే జైల్లో ఉంటారు, శాశ్వతంగా జైల్లో ఉంటారుగా. బాలాజీ, ఆయన పేరు బాలాజీ అప్ప, బాలాజీ గోవిందప్పని జైల్లో పెట్టారు, శాశ్వతంగా ఉన్నాడా? ఉంటాడా? రాడా? ఎవరైనా వస్తారు. కాబట్టి జైల్లో పెట్టడం ద్వారా పరిపాలన చేయాలనుకుంటే దానికి తగిన శాస్త్రిని, తగిన మూల్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడం కంటే నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే మీ ఏకైక పుత్రుడు దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ధోరణ మారిద్దని అనుకోను, కానీ ఏ ప్రభుత్వంలో అయినా పనిచేసేటటువంటి పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కానిస్టేబుల్ టు డీజీపీ ఆలోచించుకోండి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అయితే డీజీపీ కూడా శాశ్వతం కాదులే, 2 సంవత్సరాలు వెళ్ళిపోతారు, అదే ఆయన ధైర్యం. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. రాబోయే ప్రభుత్వంలో కూడా పని చేయాలి. అలా తిరిగి చంద్రబాబు వస్తాడా, మేము వస్తావా, టైం విల్ డిసైడ్. కొద్దిగా రూల్స్ ప్రకారం వెళ్ళండి అయ్యా. మనం చూసాం కదా చిలకూరుపేటలో రజనమ్మ గారి కారులోంచి పట్టుకొచ్చాడు, చొక్కా పట్టుకుని.
ఏమైంది 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుకి అంత హంగామా చేయాలా? అంత హంగామా చేసి లాక్కొచ్చి తీసుకొచ్చి ఏం చేసావు? కోర్టులో పెట్టావు, కోర్టు వదిలేసింది. అంతే కదా. ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా సందర్భాల్లో చాలా ఘాటుగా విమర్శ చేస్తున్నా మీకు తోలు మందం అయితే మేము చేయగలిగింది లేదు. చంద్రబాబు మందం అంటే రాజకీయ ప్రయోజనం ఉంది. మీకెందుకండి ఐపీఎస్ ఆఫీసర్లకి? సరే డీజీపీ గారు వెళ్ళిపోతారు అనుకో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, సరే వెళ్ళిపోయినా చట్ట ప్రకారం ఆయన వ్యవహరించకపోతే పిలిపిస్తాం, అది వేరే విషయం. కానీ ఐపీఎస్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వాల్లో పనిచేయవలసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి పద్ధతుల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు పాపం లూప్ లైన్లో ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు సెంట్రల్ దానికి కూడా. మాకు పల్నాడులో ఎలక్షన్ టైంలో చేసిన ఆ మహిళ ఉంది, చాలా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన గవర్నమెంట్ రాగానే పంపిస్తారు. ఆమె పేరేంటి? మల్లికా కార్గ్. ఆమె ఎక్కడో లూప్ లైన్ పంపించేశారు. సో నేనేమంటానంటే, మీరు ఎక్కడ ముద్ర వేయమంటే అక్కడ ముద్ర వేయటం, ఎవరిని అరెస్ట్ చేయమంటే వాడిని అరెస్ట్ చేసేవాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారు అనుకో, మీకు పంపే మునిగిద్ది. ఏం కంగారు లేదు, ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయితే మోస్ట్ డేంజరస్ టు ది సొసైటీ. ఇంకా నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్స్లో ఇంకా ఐపీఎస్ వారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే ఈ మేరకు ఉంది. కొంతమంది ఆ సిన్సియారిటీ లేదు, ఏమీ లేదు. లోయర్ లెవెల్లో మన చిలకూరుపేట సిఐ లాగా పట్టుకోవడం రావడం. ఆ మధ్యన వాసు అని ఆయన ఉన్నాడు, ఒక ఆయన వెళ్ళి అర్ధరాత్రి 3:30కు పట్టుకొచ్చాడు ఒక ఆమెని, మహిళను కోరుకోకుండా. ఎక్కడ పోతావు? దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది. నేను గుర్తుపెట్టుకో, ఆ తప్పు దెయ్యం వెళ్ళే పట్టుకుంటుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పట్టుకుంటుంది. మహిళను తీసుకొచ్చి కొట్టారు చిలకూరుపేటలో ఒకసారి. ఎక్కడికి పోవి అన్ని రికార్డ్ అయి ఉంటాయి, వెంటాడుతానే ఉంటాయి మీ సర్వీస్ మొత్తం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఏదో మా లోకేష్ చెప్పాడు, ఎమ్మెల్యే గారు చెప్పాడని మీరు విరుచుకుపడ్డారనుకో, మీరు చట్టబద్ధంగా పనిచేయవలసినటువంటి అధికారు అనే విషయాన్ని మర్చిపోకండి. మీరు లైసెన్స్డ్ గూండాస్ కాదు, చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీసు అధికారులు. అది దాటి వెళ్ళారా దెబ్బతింటారనేది ఒక సలహా. పాటిస్తే పాటించండి, పాటించకపోతే పాటించే విధంగా న్యాయస్థానాలు చేస్తాయి. చేసే విధంగా న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యేటటువంటి శక్తి, యుక్తి మాకుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.